నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉల్లిపాయ, ఆనియన్. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ ఉల్లిపాయలో కూడా ఎర్ర ఉల్లిపాయలు ఉంటాయి, తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి. ఎర్ర ఉల్లిపాయలలో పోషక విలువలు, ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఉల్లిపాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఇదొక చిట్కా. మనము గ్రామీణ ప్రాంతాలలో వేప చెట్లకు, మామిడి చెట్లకు లేదా పొలం వెళ్ళినప్పుడు రైతులు వాటికి తేనె తుట్లు ఉంటాయి. సాధారణంగా తేనె తుట్టు మీద రాయి అయిపోతే తప్పనించి అవి ఆ తేనెటీగలు ఆ తుట్టులోనే ఉంటాయి, మన జోలికి రావు. ఏదైనా కారణం వల్ల తేనెటీగలు కుట్టినప్పుడు, శరీరం మీద కుట్టినా ముఖం మీద కుట్టినా అవి బాగా ఇబ్బంది పెడతాయి. మంట, మరి చర్మము మీద బొబ్బలు ఎక్కటం, చర్మం మీద కందిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. తేనెటీగ కుట్టిన తరువాత ఒక ఉల్లిపాయను కోసి, ఆ కోసిన ఉల్లిపాయని దాని మీద రుద్దితే, కట్ చేసిన ఉల్లిపాయని ఎక్కడైతే తేనెటీగలు కుట్టినాయో అక్కడ రాస్తే చక్కగా వెంటనే మనకు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏ మందుతో ఇబ్బంది లేకుండా ఉంటుందో, మన మందులు ఉన్నాయి ఎలర్జీకి. సెట్రిన్ అని, లీవోసెట్రిజిన్ అని రకరకాల మందులు ఉన్నాయి. వాటికంటే బాగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ. కనుక తేనెటీగలు కుట్టినప్పుడు ఉల్లిని మరవద్దు. ఉల్లిని కట్ చేసి రుద్దండి, తక్షణమే మీకు ఉపశమనం లభిస్తుంది. 2, ఉల్లిపాయ తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది తగ్గించడం ద్వారా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోదు. కొవ్వు పేరుకుపోకపోతే గుండెపోటు, హార్ట్ అటాక్ రాదు. అదేవిధంగా పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేస్తున్న మెడ ముందు భాగాన ఉన్న కెరోటిడ్ ధమనులలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ పెరిగిపోతే పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా గుండెపోటు, పక్షవాతాన్ని నివారించే శక్తి ఉల్లిపాయకు ఉంది. దీంట్లోనే మన రక్తంలో హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంది. అది శరీర అవయవాలు, కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ పెంచి ఆ అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. మెదడుతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు, వీటిల్లో రక్త ప్రసరణ పెరిగి ఆ అవయవాల పనితీరు మెరుగుపడతాయి. కనుక రోజు ఒక ఉల్లిపాయ, అది పచ్చి తినచ్చు, సాలడ్లో తినచ్చు, లేదా కూరల్లో తినచ్చు, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ చాలా మంచిది. సాలడ్ రూపాన కీరా దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఈ 4 కలిపి ఉదయము టిఫిన్తో పాటు, మధ్యాహ్న భోజనంతో పాటు, రాత్రిపూట కూడా తీసుకుంటే మంచిది. 3 పూట్ల. ఇక 3, దీంట్లో ఒక ప్రత్యేకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. దాని పేరు గ్లూటాథయోన్ అంటారు. ఈ గ్లూటాథయోన్ ఉండటం వల్ల క్యాన్సర్లను నివారిస్తుంది, గుండెపోటును నివారిస్తుంది, హార్ట్ అటాక్, అట్లాగే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధిని కూడా నివారిస్తుంది. 4, శ్వాస సమస్యలను నివారించడానికి ఎంతగానో మేలు చేస్తుంది ఉల్లిపాయ. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, తుమ్ములు, ఈసినోఫీలియా, సైనస్సు, దగ్గు, పడిశము, దగ్గితే కళ్ళిపట్టం, కఫము, శ్లేషము, ఈ సమస్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. 5, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తినటం ఎంతో మంచిది.
ఈ ఉల్లిపాయ వల్ల రక్తములో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి. క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి పెరిగి డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి నియంత్రణకు ఎంతో మేలు చేస్తుంది. 6, చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం మీద ఎక్కడైనా నలుపు ఉంటే, చర్మం మీద మచ్చలు ఉంటే ఉల్లిపాయ రసం, ఉల్లిపాయను మిక్సీలో వేసి జ్యూస్ రూపాన్ని కానీ మెత్తగా గుజ్జు రూపాన్ని తీసుకుని దాంతో యాపిల్ సైడర్ వినేగార్, యాపిల్ సైడర్ వినేగార్ అనేది మనం ఇంట్లో చేసుకునేది కాదు, మార్కెట్లో అమ్ముతారు. యాపిల్ సైడర్ వినేగార్ ఈ రెండు కలిపి చర్మం మీద రాస్తే చర్మం మీద ఉండే నల్లటి మచ్చలు పోతాయి, నలుపు ఉంటే నలుపు పోతుంది. సూర్యరశ్మి ప్రభావం వల్ల, సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మం నల్లగా అవుతుంది, లేకపోతే నల్లటి మచ్చలు వస్తాయి. గర్భనిరోధక మాత్రలు, పిల్స్ అంటాం, ఓరల్ పిల్స్ అంటాం, అవి తీసుకున్నప్పుడు కూడా చర్మం మీద నల్లటి మచ్చలు రావచ్చు. గర్భము దాల్చిన తరువాత హార్మోన్ల ప్రభావం వల్ల చర్మము నల్లగా అవ్వచ్చు, నల్లటి మచ్చలు రావచ్చు. వీటినన్నింటినీ నివారించడానికి ఏ మందులు అవసరం లేదు. ఈ ఉల్లిపాయ రసాన్ని యాపిల్ సైడర్ వినేగార్తో సమపాళలో కలిపి చర్మం మీద రాసుకుంటే మళ్ళీ తిరిగి చర్మం యొక్క కాంతి, కళ, ఆ యొక్క చర్మ సౌందర్యం తిరిగి పొందొచ్చు. 7, ఉల్లిపాయలో ఒక విశిష్టమైన పదార్థం ఉంది, దాని పేరు క్వెర్సిటిన్. ఈ క్వెర్సిటిన్ అనేది మార్కెట్లో శుద్ధి చేసి దాన్ని కూడా అమ్ముతున్నారు. ఈ క్వెర్సిటిన్ అనేది రక్తంలో గడ్డలు కట్టకుండా కాపాడి గుండె జబ్బు అట్లాగే పక్షవాతం రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధి, ఉబ్బసము, బ్రాంకైటిస్ ఇలాంటి వ్యాధులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ క్వెర్సిటిన్ అనేది ఇంకా దేంట్లో ఉండదు, కేవలంలో మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంలో తనకు తానే సాటి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను, మేధో సంపత్తిని పెంచడంతో పాటు మెదడులో రక్తము గడ్డలు కట్టకుండా పక్షవాతము రాకుండా నివారించే శక్తి ఉంది. మతిమరుపును కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా ఉల్లిపాయ క్రమము తప్పకుండా ప్రతిరోజు తినటం మంచిది. ఉడకబెట్టిన ఉల్లిపాయ కంటే పచ్చి ఉల్లిపాయ శ్రేష్టం. మనము తయారు చేసుకునే రోటి పచ్చళ్ళలో ఉల్లిపాయ వేసుకుని రోటి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. వంకాయ పచ్చడో, బీరకాయ పచ్చడో, టమాటా పచ్చడో వాటిలలో ఉల్లిపాయ కూడా వేసుకుని పచ్చి ఉల్లిపాయని రోటి పచ్చళ్ళు తీసుకుని కూడా వినియోగించవచ్చు. రసంలోను, సాంబార్లోను ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయని వేసి దాన్ని ఆస్వాదిస్తుంటారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పూటకు ఒక ఉల్లిపాయ ముక్కలు కోసి అది తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుచేత ఇన్ని విశిష్టమైన 10 రకాల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉల్లిని మరవద్దు. ఉల్లిని ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది.